అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీకాకుళం జిల్లా వైసీపీకి ఇద్దరు నేతలే పెద్ద దిక్కు. ప్రస్తుతం ఓ నేత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు లీడర్లపై ఓ ఎమ్మెల్సీ నిప్పులు కక్కుతున్నారు. జిల్లాలో ఇద్దరు బ్రదర్స్ కోవర్టు రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు బహిష్కృత నేత ఇద్దరు బ్రదర్స్ ని ఎందుకు టార్గెట్ చేశారు? ఆ నేత ఓ రేంజ్ లో తిట్ల దండకం అందుకున్న వాళ్ళెందుకు మౌనంగా ఉంటున్నారు? ధర్మాన బ్రదర్స్ 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. ఈ అన్నదమ్ములు ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాను రాజకీయంగా శాసించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరూ మంత్రులుగా పనిచేశారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోగానే సైలెంట్ అయ్యారు. కేవలం జిల్లాకే పరిమితమై రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుతం విపక్షంలో ఉన్న ధర్మాన సోదరులపై బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సామాజిక రాజకీయ అంశాలతో దువ్వాడ దుమ్మెత్తిపోస్తున్నారు. కళింగ కాపు సామాజిక వర్గాన్ని అణిచివేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడుకు పరోక్షంగా ధర్మాన బ్రదర్స్ సహకరిస్తున్నారని బహిరంగంగానే మండిపడుతున్నారు. అదేవిధంగా మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా వైసీపీని నాశనం చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, ఇచ్చాపురం, ఆముదాల వలస, ఎడ్చెర్ల, పలాస నియోజకవర్గాల్లో గ్రూపుల గోలకు ధర్మాన సోదరులే కారణమంటూ మండిపడుతున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనుక వీళ్లే ఉన్నారని దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పుడు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుక గోతులు తవ్వుతున్నారని దువ్వాడ ధ్వజమెత్తారు. గతంలో ఇలాంటి పాలిటిక్స్ కోసం తప్పుడు సమాచారం అధిష్టానానికి పంపించారని ధర్మానాలకు బహిరంగ చర్చకు పిలుస్తున్నారు. ఇక రాష్ట్ర మంత్రులుగా ఉన్న కింజరపు ఫ్యామిలీకి ఈ ఇద్దరు మాజీ మంత్రులు సహకరిస్తున్నారని అంటున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంతలా మండిపడుతున్న ధర్మాన బ్రదర్స్ స్పందించడం లేదు. టెక్కలిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా కేడీ బ్రదర్స్ లో ఒకడైన ధర్మాన కృష్ణదాస్ అక్కడికి విచ్చేసి కేక్ కట్ చేసి అసందర్భ ప్రేలాపన ప్రేలాడు. కులాహంకారాన్ని ప్రదర్శించాడు. ఎంతగా అంటే తమ్మినేని సీతారాం గారి మీదనే మాట్లాడాడు. తమ్మినేని సీతారాం గారట బలహీనమైనటువంటి వ్యక్తి అంట. ఆయన వృద్ధుడని భావం వచ్చేటట్లు, మరి సమర్థుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా పెడతాం త్వరలో. ఈ రోజు వరకు సీతారాం గారే ఇన్ఛార్జిగా ఉన్నారు. అతి త్వరలో ఆయన్ని పక్కకు తప్పించేసి రాజ్యసభకో ఎమ్మెల్సీగో పంపిస్తాం. మరి ఎంపీ అభ్యర్థిగా మరో వ్యక్తిని అనౌన్స్ చేయబోతున్నాం అని జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసే విధంగా అడుగులు వేశాడు. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం తిట్టి తూర్పార పట్టి ఇప్పుడు కేడీ బ్రదర్స్ యొక్క అవగాహనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలి అన్నదే ప్రధాన ధ్యేయం. అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ సంచలనం. ఓ మహిళ కోసం తన పొలిటికల్ లైఫ్ని పనంగా పెట్టిన లీడర్ ఆయన. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. భార్య దువ్వాడ వాణి కూతుళ్లను పట్టించుకోకుండా దివ్యల మాధురి అనే మహిళతో సహజీవనం చేశారు. ఈ విషయం తెలియగానే దువ్వాడ ఇంటి ముందు వాణి కూతుళ్లతో కలిసి 15 రోజులు ఆందోళన చేశారు. దాంతో రెచ్చిపోయిన దువ్వాడ వారిని దూషించడం లాంటివి జరిగిపోయాయి. అయితే ఇంత రచ్చ జరిగినా దువ్వాడ వైసీపీలో కంటిన్యూ అయ్యారు. కానీ ఈ మ్యాటర్ పార్టీకి నష్టం తెస్తుందని కాస్త ఆలస్యంగా గుర్తించి చివరకు ఆయన పార్టీలో నుంచి సస్పెండ్ చేసింది. దాంతో ఆయన కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జగన్ పిలవడమే ఆలస్యం, వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ చేరిక ధర్మాన సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ధర్మాన సోదరులపై దువ్వాడ ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ ధర్మాన సోదరులు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఆమదాల వలస, టెక్కలి, ఇచ్చాపురంలో సమన్వయకర్తలను మార్చడం ద్వారా ఫ్యాన్ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగిందన్న టాక్ ఉంది. అందులో తమ్మినేని సీతారాం ఫ్యామిలీకి అటు ఆమదాల వలస లేకుండా ఇటు శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి బరిలో లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలపై కళింగ సామాజిక వర్గం కస్సుమంటోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు హోదాలో ధర్మాన కృష్ణదాస్ తమ్మినేని ప్రస్తావన తేవడం పార్టీని ఇరుకున పడేయడంతో పాటు దువ్వాడకు మరో అస్త్రాన్ని అందించేలా చేసింది. ఇక మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుపై పార్టీ పరంగా సిక్కోలు వైసీపీ ముఖ్య నేతలు ప్రసాదరావు, కృష్ణదాసులు ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు మరింత కలిసి వచ్చిందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద కూటమి సర్కార్ హయాంలో శ్రీకాకుళం జిల్లాలో అధికారుల బదిలీలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేసి ఇతర సామాజిక వర్గాల అధికార గణానికి ఆగ్రహం తెప్పిస్తున్నారట. వీటన్నింటికీ వెనుక సిక్కోలులో కేడీ బ్రదర్స్ ఉన్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తూ తన ఇమేజ్ను పెంచుకుంటున్నారు. మొత్తం మీద ప్రత్యారోపణలు లేని ఇలాంటి కామెంట్స్ పై ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్లో విస్తృత చర్చ జరుగుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.